హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో నైట్ డిన్నర్కి నేను మా హస్బెండ్ ఇద్దరము కలిసి బయటకైతే వెళ్ళామండి. సో ఇంతకీ మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అండ్ ఏం ఫుడ్ తిన్నాము అని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇదైతే ఈ డిన్నర్ ప్లాన్ అనేది మాకు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి. అస్సలు ప్లాన్ అనేది ఏం లేదు, సడన్గా అనుకున్నామన్నమాట. నేను మా హస్బెండ్ ఇంట్లో మూవీ చూస్తూ కూర్చున్నాము. సో నైట్ డిన్నర్కి ఏం చేద్దాము అని అనుకుంటూ ఉండగా బయటికి వెళ్దాము, చాలా రోజులు అయిపోయింది అని అయితే అనుకున్నాము. సో ఇంకా అనుకోవడం ఆలస్యం, ఆగుతామా చెప్పండి. వెంటనే రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము డిన్నర్కి బయటికి స్టార్ట్ అయింది నైట్ 9:15 అవుతుంది. సో ఆ టైంకి అయితే మేము బయటికి స్టార్ట్ అయ్యాము. బైక్ మీద అయితే మేము వెళ్తున్నాము. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుందండి, చల్లగా. సో ఇలాంటి క్లైమేట్లో బైక్ రైడ్ చేసుకుంటూ బయటికి వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ చూడండి, మనకి షాపింగ్ మాల్స్ కానీ జ్యువెలరీ షాప్స్కి కానీ లైటింగ్స్ అనేవి జిగేల్మంటూ కళ్ళు అయితే అదిరిపోతున్నాయి అండ్ చాలా బాగుందన్నమాట. సో నేనైతే హోమ్ మేకర్నేనండి, ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా హస్బెండ్స్కి వీలు కుదిరినప్పుడు, వాళ్ళు వర్క్లో ఫ్రీ అయినప్పుడు ఈ విధంగా బయటికి తీసుకువెళ్తూ ఉంటే మనకి కూడా చాలా మైండ్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం డే మొత్తము కూడా ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా అప్పుడప్పుడు ఈ విధంగా బయటికి వస్తూ ఉన్నట్లయితే మనకి అదంతా కూడా మర్చిపోతాము అండ్ మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మన లైఫ్ పార్ట్నర్తో కలిసి బయటికి వెళ్ళి సరదాగా ఒక 5 to 10 minutes చాలండి, సరదాగా గడిపిన టైంతోనే మనం డే మొత్తము చేసినటువంటి పని అనేది మర్చిపోతాము. సో ఫైనల్గా అయితే మేము రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇదేనమాట మేము వచ్చినటువంటి రెస్టారెంట్ అయితే. అండ్ చూసారు కదా, దీని పేరైతే శ్రీ అంకాపూర్ రుచులు, తెలంగాణ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్, చైనీస్ అండ్ తందూరి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే అరేబియన్ మండీ కూడా అవైలబుల్లో ఉంటుంది. మేము ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి అయితే 2 times విజిట్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫుడ్ అయితే. సో అందుకని మళ్ళీ కూడా మేము ఇదే రెస్టారెంట్కి వచ్చాము. చూడండి, మనకి బయట లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక బైక్ అయితే పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాము. అండ్ మనకి రెస్టారెంట్ లోపల యాంబియన్స్ వచ్చేసి మరీ అంత ఓవర్గా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. చూసారు కదా, స్టెప్స్కి కూడా చక్కగా ఈ విధంగా లైటింగ్స్ అనేవి పెట్టారు. అండ్ మనకి పైన ఓవరాల్గా లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు వస్తే ఇలా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మేము పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మెనూ కార్డ్ అయితే ఇచ్చారండి. సో ఇదైతే నేను ఓపెన్ చేసి ఐటమ్స్ అయితే చూస్తూ ఉన్నాను. సో ఏం ఆర్డర్ ఇద్దాము అని ఇద్దరము అనుకున్నాము. బట్ నేనైతే ముందు ఫిక్స్ అయిపోయాను, ఈరోజు లైట్గా తిందాము ఫుడ్ అనేది. అంటే బిర్యానీస్ కాకుండా లైట్గా నాన్స్, రోటీస్ ఈ విధంగా సింపుల్గా తిందాము అని అయితే నేను ముందే ప్లాన్ చేసుకుని వచ్చాను. సో అదే చెప్పాను మా హస్బెండ్కి కూడా. తను కూడా ఓకే, నీ ఇష్టం వచ్చింది ఆర్డర్ ఇవ్వు అని అన్నారు. ఫైనల్గా అయితే నేను బటర్ నాన్ ఆర్డర్ చేశానండి. దానికి కాంబినేషన్గా అయితే కాజు చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఫైనల్గా అయితే మేము ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ అనేది వచ్చేసింది. చూసారు కదా, బటర్ నాన్ అండ్ సూపర్ టేస్టీగా ఉండేటటువంటి కాజు చికెన్ అనమాట. టేస్ట్ అయితే బయట అంటే వేరే రెస్టారెంట్స్లో ఏ విధంగా ఉంటుందో తెలీదు. నేనైతే ఈ ఒక్క రెస్టారెంట్లోనే ట్రై చేశానండి. ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి నాన్తో మనం కాంబినేషన్తో తీసుకున్నట్లయితే బటర్ నాన్తో అద్దిరిపోతుందనమాట. బిర్యానీస్ కూడా మనకి సరిపోవు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడల్లా కూడా మ్యాక్సిమం ఇదే తింటూ ఉంటాను. సో చూసారు కదా, చూస్తుంటేనే కన్సిస్టెన్సీనే తెలిసిపోతుంది. ఆ స్ట్రక్చర్ చూస్తుంటేనే మనకి రెసిపీ అనేది ఎంత టేస్టీగా ఉందో అని. పైన మనకి చక్కగా క్రీమ్తో అయితే ఈ విధంగా గార్నిష్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇక్కడ మేమైతే ఈ డిన్నర్ అయితే చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో దారిలో అయితే ఇక్కడ మాకు ఈ ఫలూడా బండి అయితే కనిపించింది. సో ఎలాగో లైట్గానే తిన్నాం కదా, చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది అని అన్నారు మా హస్బెండ్.
సో ఓకే నీ ఇష్టం తాగుదాము అని చెప్పేసి నేను కూడా అనేసరికి తను బైక్ అయితే పక్కన పెట్టేసి ఈ విధంగా వచ్చాము. అండ్ ఈ ఫలూడాలు కూడా మనకి చాలా రకాలైతే ఉన్నాయండి. సో వాటిలో అయితే మేము మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఫలూడా అయితే ఆర్డర్ చేసాము. సో వితిన్ 5 మినిట్స్కి అయితే మేము ఆర్డర్ చేసినటువంటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఫలూడా అయితే మాకు ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చల్లగా అయితే తాగేసి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో మేము రిటర్న్ అయినప్పుడు టైం అయితే అరౌండ్ 10:30 అవుతుందన్నమాట. సో ట్రాఫిక్ కూడా తగ్గింది చూసారా. నార్మల్గా అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. నైట్ 10:30 అయింది కాబట్టి మనకి ట్రాఫిక్ కూడా అంతలా ఏమీ లేదు. రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అండ్ షాప్స్ కూడా చాలా వరకు క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా బయటకైతే డిన్నర్కి ప్లాన్ చేసుకోకుండానే వెళ్ళిపోయి కొంచెం పీస్ఫుల్గా అయితే మైండ్ అయితే ఉందన్నమాట. సో చెప్పాను కదా అండి, ఎప్పుడూ ఇంట్లో ఉంటూనే బోర్ కొడుతూ ఉంటుంది. సో మన లైఫ్ పార్ట్నర్తో ఈ విధంగా కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా మనకి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్తోనే మనం ఎక్కువ ఆనందం అనేది పొందగలుగుతాము. సో మేమైతే ఎప్పుడు ఈ విధంగానే ప్లాన్ చేస్తూ ఉంటాము. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా నా హస్బెండే అడుగుతూ ఉంటారు, బయటికి వెళ్దాం పదా, ఒక రౌండ్ వేసి వద్దాము బైక్ మీద అని. ఎందుకు అంటే ఇంట్లోనే ఉంటావు కదా, కొద్దిగా బయటికి వెళ్తే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తనే తీసుకువెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా వెళ్తూ ఉంటాము ఇద్దరము కలిసి బయటికి. సో అదే విధంగా అయితే ఈరోజు సరదాగా అనుకుని ఈ విధంగా డిన్నర్కి అయితే బయటికి వెళ్ళిపోయాము. వెళ్ళి హ్యాపీగా లైట్గా ఫుడ్ అయితే తినేసి లాస్ట్లో చల్లగా ఫలూడాతో అయితే ఎండ్ చేసామండి ఈ నైట్ డిన్నర్ అయితే. సో ఫైనల్గా అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇదేనన్నమాట ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.